అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చెన్నై నగరంలో ఆస్తి పన్నుల బిల్లులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కొంతమంది నగర వాసులకు గతంలో చెల్లించినటువంటి పన్నులతో పోలిస్తే ఈసారి భారీగా డిమాండ్ నోటీస్ రావడం ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి విజయ్ భారీ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తున్నాయి. ముఖ్యంగా కొందరి విషయంలో పన్ను మొత్తం దాదాపు 3 నుంచి 4 రెట్లు పెరిగింది అనేటువంటి ఫిర్యాదులు కూడా వినబడుతున్నాయి. అయితే ఈ పెరుగుదల మొత్తం నగరానికి ఒకే విధంగా వర్తించినటువంటి కొత్త అంటే పన్ను రేటు పెంపు కాదంటూ కూడా స్పష్టత అవసరం. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆస్తుల వివరాలు డిజిటల్ గా పునఃపరిశీలించడం, జిఐసి ఆధారిత సర్వేలు, మరి ముఖ్యంగా ఫీల్డ్ వెరిఫికేషన్ ఈ ప్రక్రియల తర్వాత ఆస్తి వివరాలు సవరించడం చేపడుతుంది చెన్నై కార్పొరేషన్ కి సంబంధించి. కానీ ఆస్తి విస్తీర్ణం, వినియోగం, నిర్మాణంలో ఉన్నటువంటి మార్పులు మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత భారీగా పన్ను గణనీయంగా పెరిగినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి విజయ్ దెబ్బకు చెన్నై మొత్తం కూడా విలువిల్లాడిపోతున్నాయి. పన్నులు చూసి బెంబేలెత్తిపోతున్నారు నగరవాసులు. ఆస్తి పన్ను బిల్లులు చూసి ఒక్కసారిగా నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. చెన్నై కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 15 జోన్లలో 14 లక్షల మంది ప్రజలపైన దీని ప్రభావం పడుతుంది. అంటే ముఖ్యమంత్రి విజయ్ పన్నుల దెబ్బతో పన్నుల మోత కలకలం రేపుతున్నటువంటి పైన మనం చూస్తున్నాం. 14.23 లక్షల ఆస్తులపైన ఈ పన్ను ప్రభావం పడుతుంది. ప్రధానంగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో సుమారుగా 14.23 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లు ఉన్నట్లుగా జీసీసీ గణాంకాలు ఉటంకిస్తూ నివేదికలు కూడా చెప్తూనే ఉన్నాయి. కానీ జూలై 2026లో సుమారు 6.98 లక్షల మంది పన్నులు చెల్లించడం, మరో 7.25 లక్షల మంది పన్నులు బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ కూడా కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. మరో జూలై నివేదిక ప్రకారం 14,23,653 మంది ప్రాపర్టీ ఓనర్స్ లో 7,10,285 మంది అసలు ఎలాంటి బకాయిలు లేకుండా పన్నులు మొత్తం చెల్లించగా 7,13,363 మంది నుంచి సుమారు 969.56 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బకాయిలు వసూలు చేయాల్సి ఉందని నగర రెవెన్యూ అధికారులు కూడా వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే ప్రాపర్టీ ట్యాక్స్ 3 నుంచి 4 రెట్లు పెరిగిందని వినియోగదారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. 2025-26 నాటికి ఫస్ట్ హాఫ్ లో 5,000 రూపాయలు ఉన్నటువంటి ట్యాక్స్ ఇప్పుడు 28,000 రూపాయలకు పెరిగినటువంటి వైనం. తమిళనాడులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నూతనమైనటువంటి సంస్కరణల దిశగా అడుగులు వేస్తూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విజయ్ సర్కార్ తాజాగా ఈ పన్నుల మోత ఒక్కసారిగా కలకలం రేపుతుంది. నగర వాసుల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాలకు సంబంధించి గుంపగుత్తగా ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు దిశగా అడుగులు వేయడం, రాష్ట్ర ప్రభుత్వ విధానపూర్వకమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు విజయ్. కానీ తాజాగా ఈ పన్నుల పెంపు 5,000 నుంచి 5,000 కట్టాల్సినటువంటి ఆస్తి పన్ను 28,000కు పెరిగితే ప్రజలపైన ఎంత భారం పడిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది ఆస్తి యజమానులు గతంలో 5,000 రూపాయలు ఉన్నటువంటి పన్నును ఇప్పుడు 28,000 కట్టాలా అనేటువంటి ఆగ్రహం, ఆందోళన కూడా వారిలో కనబడుతున్నాయి. ఒక్కసారిగా భారీ వ్యత్యాసాలే కనబడుతున్నాయి. అంటే ఇలాంటి వ్యక్తిగత ఉదాహరణలు చెన్నైకి సంబంధించినటువంటి నగరాల మొత్తంలో కూడా సాధారణమైనటువంటి పెంపుగా మాత్రమే చూడడం కరెక్ట్ కాదు అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయం. ఎందుకంటే కట్టాల్సినటువంటి పన్ను అమాంతం పెరిగితే నగర ప్రజలపైన ఎలాంటి ప్రభావం పడుతుంది? జీసీసీ అధికారుల లెక్కలను ఒకసారి మనం గమనిస్తే ఆస్తి పన్నుకు సంబంధించినటువంటి లెక్కింపు ఆధారంగా మనం చూసుకుంటూ ఉంటాం. అంటే యాన్యువల్ రెంటల్ వాల్యూ అని మనం పిలుస్తూ ఉంటాం. ఆస్తికి సంబంధించినటువంటి అంశాల్లో ఇదే ఆధారితంగా వేరు స్లాబులకు కూడా వేరు శాతాల పన్నులు వర్తిస్తూ ఉంటాయి. అందువల్ల ఒక వ్యక్తి ఒక ఆస్తికి పన్నును ఒక్కసారిగా భారీగా పెరిగితే కేవలం పన్ను రేటు మాత్రమే పెంచారని కాకుండా ఆ ఆస్తికి సంబంధించినటువంటి అసెస్మెంట్ విలువ, ఆస్తికి సంబంధించిన విస్తీర్ణం, వినియోగం, నిర్మాణ వివరాలు, పాత రికార్డు ఈ మొత్తం అంశాలు మారాయా లేదా అనేటువంటి అంశాలపైన కూడా ఆధారపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజలకు సానుకూలమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్తున్నారు అని సాగినటువంటి చర్చ ఇప్పుడు ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలపైన పెను భారాన్ని మోపుతారా అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మీరిచ్చినటువంటి ఉచిత పథకాల కోసం, మీరిచ్చినటువంటి కీలకమైన ఎన్నికల మేనిఫెస్టో కోసం, సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రజలపైన ఇంత భారీగా మోత మోపిస్తారా అనేటువంటి రీతిలో అక్కడ ప్రతిపక్షాలు కూడా కీలకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరంపరను కూడా మనం చూస్తున్నాం. చెన్నైలో ఆస్తుల వివరాలు మరింత ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి జీసీసీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తుంది. జిఎస్ఐకి సంబంధించినటువంటి డిజిటల్ డేటా ఏ విధంగా ఉంది,
ఫీల్డ్ వెరిఫికేషన్ వంటివి ఏ విధంగా ఉన్నాయి, ఈ మొత్తం విధానాలను మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత ఆస్తి పరిస్థితిని పోల్చేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ ఆస్తిలో అదనపు నిర్మాణం జరిగితే, అంటే ఆల్రెడీ ఒక అంతస్తు బిల్డింగ్ ఉన్నటువంటిది మరో అంతస్తు నిర్మాణం లాంటివి చేపడితే నివాస భవనాలకు సంబంధించినటువంటి వాణిజ్య వినియోగంలోకి మార్చడం, అంటే కమర్షియల్ గా మారిపోయిన తర్వాత దాని యొక్క ట్యాక్స్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అంటే విస్తీర్ణం వివరాల్లో తేడాలు ఉండడం లేదా పాతకు సంబంధించినటువంటి అసెస్మెంట్లు ఉండడం, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత సాధారణంగా కట్టేటువంటి ట్యాక్స్ ను ఇంత గణనీయంగా పెంచినటువంటి సర్కారు పైన భారీ షాక్ ఇచ్చేటువంటి రీతిలో నిర్ణయాలు తీసుకోవడం పైన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే గతంలో చెల్లించినటువంటి మొత్తంతో పోలిస్తే కొత్త డిమాండ్ లో భారీగా వ్యత్యాసం కనబడుతుంది. సహజంగానే ఆస్తి యజమానుల్లో కొంతవరకు ఆందోళన కనబడుతూ ఉంటుంది, అసంతృప్తి కూడా ఉంటూనే ఉంటుంది. ఒక కుటుంబం సంవత్సరాలుగా ఒక నిర్దిష్టమైనటువంటి మొత్తాన్ని ఆస్తిగా ఒక ఆస్తి పన్నును చెల్లిస్తూ ఉంటారు. ఒక్కసారిగా దానికి అనేక రెట్లు, అంటే 4 నుంచి 5 రెట్లు పెంచేస్తే అసలు మొత్తం వాల్యూలో డిమాండ్ రావడంలో ఆర్థిక భారం ఎంతవరకు మారుతుంది? ఒకసారి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి, చిన్న చిన్న ఇంటి యజమానులకు సంబంధించిన పెరుగుదలపైన కూడా వారు మరింత క్లారిటీ కోరుతున్నారు. ఆస్తి పన్ను ఎందుకంత కీలకం అంటే గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లో ఆస్తి పన్ను ఒక ప్రధానమైనటువంటి వనరుగా మారింది. రోడ్లు నిర్మించాలన్నా, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నా, పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలన్నా, ఘన వ్యర్థాల నిర్వహణ చేయాలన్నా, లేదా చెన్నైలో పార్కుల నిర్మాణం చేపట్టాలి, ఆ పార్కులను నిర్వహించాలన్నా ప్రభుత్వానికి వచ్చే అత్యంత కీలకమైనటువంటి ఆదాయం పౌరుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తి పన్ను. సో చెన్నైలో ఈ ఆస్తి పన్నుకున్నటువంటి వాల్యూ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మహానగరాల్లో ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి పన్ను ఇది. కానీ 2026 జూలై నాటికి జీసీసీ ప్రత్యేకమైనటువంటి పన్ను వసూళ్ల కార్యక్రమం నిర్వహిస్తే జూలై 3 నుంచి జూలై 16 వరకు 14 రోజుల్లో 103.03 కోట్ల బకాయిలు, అంటే ప్రస్తుతం మన పన్ను వసూలు చేస్తున్నటువంటి అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. అంటే 145% కూడా ఇంకా బకాయిలు అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. బిల్లులు తప్పుగా ఉందని ఒకవేళ ప్రజలు భావించినట్లుగా కూడా తెలుస్తుంది, ఎందుకంటే సాధారణంగా ప్రతి ఏడాది నేను కట్టేటువంటి ఆస్తి ఈ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఈసారి బై మిస్టేక్ 4-5 రెట్లు ఎక్కువగా వచ్చిందేమో అని ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. తీరా అడిగితే ఆస్తి పన్ను పెంచినటువంటి రీతి పైన వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తికి సంబంధించి కొత్త అసెస్మెంట్ తప్పుగా ఉందని భావించారు చాలా మంది యజమానులు, అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా. జీసీసీ కార్యాలయానికి వెళ్లారు, వారికి సంబంధించినటువంటి అంశాలు కంప్లైంట్ చేశారు. ప్రతి ఏడాది నేను కడుతున్నటువంటి పన్ను ఈ విధంగా ఉంది, కానీ ఈసారి ఇంత పన్ను వచ్చింది అనేటువంటి రీతిలో కూడా వారు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తే అసలు ఎలాంటి అంశం లేకుండా 15 జోన్ల పరిధిలో 14 లక్షల కుటుంబాలపైన ఒక పెను భారం పడేటువంటి కీలక నిర్ణయం తీసుకున్నారు విజయ్. ఆస్తి పన్ను పెరిగినట్లు కనిపిస్తున్న బిల్లులు ఇప్పుడు చెన్నైలో ఒక రాజకీయ రచ్చకు కూడా దారితీస్తున్నాయి. టీవీకే ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ప్రతి దాంట్లో కూడా నగరపాలక సంస్థ మాత్రం పన్నులు వసూళ్లు, మరి ముఖ్యంగా ఆస్తులు ఖచ్చితమైనటువంటి అసెస్మెంట్, ఆదాయాన్ని పెంచడం, ఇలాంటి అంశాలతో మీరు ముందుకు వెళ్తుంటే ప్రజల పైన ఇంత భారం వేస్తారా అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. చూడాలి, విజయ్ సర్కార్ ఇంత భారీ స్థాయిలో ప్రజలపైన ఆస్తి మోత మోగించడం సరికాదంటూ విపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళన పైన ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నగరానికి అత్యంత కీలకమైనటువంటి ఆదాయ వనరులను తగ్గించుకోవడం కాదు, స్వల్పంగా పెంచితే కొంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఒకేసారి 4-5 రెట్లు పెంచితే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోక తప్పదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.